ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో గట్కేసర్లో 97వ వారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి నిత్య పూలమాల కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి బౌద్ధ సంఘం ఆఫ్ ఇండియా అధ్యక్షులు దీపక్ గైక్వాడ్, ఆనంద్ భావే, సురేష్ ఎన్ గైక్వాడ్, వినోద్ వాగ్మారే విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తర్వాత ఛత్రపతి శివాజీ 393వ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బాబాసాహెబ్ అంబేద్కర్ మహర్ కులంలో జన్మించి అతడు విద్యాభ్యాసాలు నేర్చుకునే రోజుల్లో ఎన్నో కష్టాలు, అవమానాలు భరించి ఉన్నత విద్యను అభ్యసించి భారత రాజ్యాంగాన్ని రచించి ప్రపంచ దేశాలు గర్వింపదగ్గ వ్యక్తిగా పేర్గాంచాడని అన్నారు. ఈ కార్యక్రమానికి ఎం అరుణ్ కుమార్, మేకల దాస్, ఇరిటెం శ్రీనివాస్, బండారి రామ్దాస్, నల్లగారి నరసింహ, కొలకలూరి నవీన్ కుమార్, బొడ్డు నరసింగారావు, రాజేష్, భరత్, ఆంజనేయులు మరియు గణేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నిత్య పూలమాల కార్యక్రమం 97వ వారం ఘనంగా పురస్కరించుకోవడం జరిగింది. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన దీపక్ గైక్వాడ్, అలాగే సురేష్ గైక్వాడ్, బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి 393వ జయంతిని పురస్కరించుకోవడం జరిగింది. ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే బ్రాహ్మణ్ నిజాన్ని బద్దలు కొట్టి, మనువాదాన్ని మంటబెట్టి బహుజన రాజ్యాన్ని స్థాపించిన మొట్టమొదటి రాజు మన ఛత్రపతి శివాజీ మహారాజ్. ఈరోజు మనువాదం ఏదైతే ఛత్రపతి శివాజీ మహారాజ్ కోసం ఏదైతే కుట్ర చేస్తున్నదో, అంటే మనువాదం ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నదో, ఈరోజు భారతదేశానికి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి చరిత్ర తెలిసిందంటే దాన్ని మొట్టమొదటిగా తీసుకొచ్చిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. దాన్ని తర్వాత ముందుకు తీసుకెళ్ళింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అందుకోసమే మనమందరం కూడా దాన్ని మన బాధ్యతగా తీసుకొని ఛత్రపతి శివాజీ మహారాజ్ గారిని జనాలలో తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఆయన మన బహుజన రాజు, ఒక శూద్రుడు అని కూడా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను మిత్రులారా. అందుకోసమనే మనమందరం కూడా ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్లే దిశగా ప్రతి ఒక్కరు కూడా పాటుపడాల్సిన అవసరం ఉన్నదని కూడా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కోసం కూడా తెలియజేసింది. ఇంకోటి ఏంటంటే ఈరోజు 97వ వారం 100వ వారం రావడానికి ఇంకో 3 వారాలే ఉండడం జరిగింది మిత్రులారా. 2 వారాలే మనకు టైం ఉన్నది. అందుకోసమే ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే, మనము 100వ వారం కోసం సిద్ధంగా కావాల్సిన అవసరం ఉన్నది. మనమందరం కూడా మినిస్టర్ మల్లారెడ్డి గారికి పిలవడం జరుగుతుంది. మల్లారెడ్డి గారి కోసం కూడా మాట్లాడంటే మన ఈ 2 రోజుల్లో 21, 22 తారీఖులలో మల్లారెడ్డి దగ్గర లేదు ఉన్నది. అలాగే ఈరోజు మన వెంకటేష్ గౌడన్న గారు ఉన్నారు. ఆయన కూడా ఈ 2 రోజుల్లో వెళ్ళడం జరిగింది, ఆడి కూడా వెళ్ళడం జరిగింది. అందుకోసం మనమందరం కూడా కృషి చేసి అందరూ కూడా ఏమని సిద్ధం కావడం జరిగిందంటే, ఇక్కడ 100వ వారం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పూలమాల వేసి ఇక్కడ నుంచి ర్యాలీగా బంధన్ ఫంక్షన్ హాల్కి వెళ్ళి బంధన్ ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టుకొని దాదాపు 1000 మందిని సమీకరించాలని అందరం కూడా అనుకోవడం జరిగింది. అందుకోసమే వీడికి వచ్చిన ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ సభ్యులు మరియు అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు మరి బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా సభ్యులు అందరూ కూడా తెలియజేసుకోవడం ఏంటంటే, 100వ వారము ఘనంగా నిర్వహించడం మన అందరి బాధ్యత. మనం అందరం కూడా కష్టపడి కృషి చేసి 100వ వారానికి 1000 మందిని తక్కువ కాకుండా అందరినీ కూడా తీసుకొచ్చే బాధ్యత తీసుకొని మనం అందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉందని కూడా సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం గట్కేసర్లో ఇంత ఘనంగా జరుగుతుందంటే అది ఏ ఒక్కరి వల్లనే కూడా కాదు. तरफ से आज का 97 वारम से जो भी पुष्पमाला बाबा साहब को डाल रहे हैं, सबसे पहले उनका धन्यवाद। 1 महीने 5 रविवार आते हैं तो कम से कम 3 साल से ये लोग प्रबुद्ध भारत को जो हमारा लोगों को में पहुंचाना है, तो उनके कार्य को मैं सबसे पहले बहुत नमन करके मैं स्वागत होता हूँ। दूसरी बात, मैं आज एम अरुण कुमार जी की वजह से मैं यहाँ पे आया हूँ। बाबा साहब ने जो द बुद्धिस्ट सोसाइटी इंडिया 1954 में जो निर्माण की थी, उसमें जो संस्कार पद्धति है वो मुंबई चैत्य भूमि से जितना भी संस्कार पद्धति है उनकी तरफ से होता है। मित्रों, जितना भी समाज के लिए बड़े बड़े लोग महापुरुष ने त्याग दिया है, उनके विचार अगर करने गए तो पूरा समुद्र जैसा है, कोई कुछ नहीं करता। बहुत ही उनके ये है, सबसे पहले पूरा उतना संसार त्याग करके, उतना महाराज त्याग करके गौतम बुद्ध ने समाज के लिए बाहर आके एक मानस का सुख और उसका जो निवारण है उसको संदेश दिया। उसके बाद में 1600 में
16 स्टैंडिंग में शिवाजी महाराज का जन्म हुआ। उन्होंने हर जाति, जितना भी लोग है, हर जाति के लोग में उनको मावड़ा कहते थे। मावड़ा यानी कि एक संगठन, वो मावड़े में सब संगठन एक गिर के स्वातंत्र्य समर निर्माण करके कनिष्म दिल्ली और राजस्थान तक उनका मराठा स्वराज्य चले गया था। और जैसा कि अरुण कुमार साहब ने बोले हैं, तो बहुत बचपन से लेकर शाम तक उन्हें मरते दम बोले। मगर मैं एक साधारण आदमी एक 3 बातें मैं बोलना चाहता हूँ। कोई ज्ञान है तो हम उनका बांट नहीं सकते, सागर के जैसा पूरी ज़िंदगी भर उनका सुनते गए तो हमको बस नहीं होता। तो बाबा साहब अम्बेडकर ने जो संविधान लिखा, तो सबसे पहले रायगढ़ में जाके पहले शिवाजी महाराज को नमन करके उन्होंने जो हर लोगों को उनको धैर्य दिया। शिवाजी महाराज का अगर नाम लेते ही आंख के ऊपर सिहारे आते हैं, इतना तो शूरवीर काम किए उन्हें। उसके बाद महात्मा फुले ने जो शिवाजी महाराज ने काम किया है, उनका एक आदर्श लेके उन्होंने पिताजी को झगड़ा करके समाज के लिए बाहर आए, और जो हम जो पढ़े लिखे नहीं थे उनका बीबी से लेके सब कुछ लोगों को पढ़ाए। पढ़ाने के बाद उन्होंने बोले थे जो भी ये देश का उद्धार करेगा एक नीच वर्गीय कर गया हुआ है। नीच कौन? हम SC ST BC महार माला माध्यिका वो सब है। उसमें एक महार जाति का बाबा साहब अम्बेडकर पैदा हुआ, और जो भी पहले कोई नहीं कर सका उन्होंने एक स्क्वायर में संविधान देके हमको समानता में डाल दिया। और समानता शिवाजी महाराज जो उनको याद में रहते थे तो संविधान नहीं लिखते थे। दूसरी बात, ये जो समता बंधुत्व और न्याय, उनके ऊपर संविधान लिख के इतना लोगों को हमको समानता में दे दिया। और पहले सोचो, पहले ज़माने में शिवाजी महाराज ने तलवार लेके पूरे लोगों को इकट्ठा करके स्थापन किया, और इस ज़माने बाबा साहब ने वही हाथ में पेन लेके सबको संविधान लेके उनको सबको उद्धार कर दिया।